అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు. నేను మా సిరిపేటలో చూసిన మరి ఇది ఎట్లుందో తెలియదు కానీ పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచిర్రు. పబ్లిక్ కూడా పోయిన తాప ఓడగొట్టిండ్రు, పాపం అనుకున్నట్టున్నారు. ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచిరు. నా దగ్గర పోయిన తాప ఓడిన వాళ్ళు ఈ తాప గెలిచిరు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండా మల తాపకు భవిష్యత్తు ఉంటుంది. ఓడిన వాళ్లకు భవిష్యత్తు ఉన్నది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉన్నది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు, భవిష్యత్తు ఉన్నదని నమ్మకంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళా గెలిచే విధంగా. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు 20 ఛాయలు దాయిపోమన్నాడు. ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులు అయిపోయారు, తక్కువ చేసినారు. నాకు తెలుసు అందరికి అప్పులే ఉంటాయి. ఇలా ₹2 మిత్తి, రూపాయి మిత్తి ఏడ దొరికితే అరకెచ్చి పెట్టిరు. అందువల్ల అంత ఈజీ కాదు. శశన్న ఛాయలు తాగిచ్చి అంటే రోజు అంటే కష్టం. ఎప్పుడన్నా ఇంటికి వస్తే మా వస్తారు కానీ అప్పుల పాలై ఉన్నారు పాపం వాళ్ళు. చాలా మంది మమేకమవుతారు, తలలో నాలుకలాగా మెదులుతారు, అందుబాటులో ఉంటారు. పొద్దున్నే మోరీలు సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు, టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమి బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలైతే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పనిచేయండి. దోసాల తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు, నేనుంటా, మన కేసీఆర్ ఉంటాడు. మీకు ఏం పనులు ఏమైనా మిగిలిపోతే కూడా నేను చేసి పెడతా. ఎవరు అధైర్య పడకండి, ఉన్నకాడికి దండాడుండ్రి, చెయ్యండి. నిధులు ఎట్లా రాబట్టాలనో నేను చెప్తా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఏ రకంగా సాధించాలనో మీకు ట్రైనింగ్ ఇస్తా. మళ్ళా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ సార్ వస్తాడు. ఇంకేమైనా మీరు మాట ఇచ్చినవి ఉంటే అవతల 3 ఏళ్ళు ఉంటుంది. మీకు మొత్తం 5 ఏళ్ళు కదా, 3 సార్లు ఉంటుంది అవతల. మీకు చూసుకుందాం అప్పుడుగా. ఏమైనా మిగిలిపోయినవి ఉంటే అప్పుడు నేను చేపిస్తా. మీకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక అదే విధంగా కొత్తగా కూడా ఎవరిని తీసుకోవద్దు, మా ఓడిపోయిన వాళ్ళని కూడా కాపాడుకోవాలని అన్నారట. ఈ బీఆర్ఎస్ వచ్చినాక కూడా మీరే మాకు సర్పంచులు, మీ చేతి మీదకి వెళ్ళే గ్రామాలు నడుపుతాం, మీ గౌరవాన్ని కూడా తప్పకుండా కాపాడుకుంటాం. మీరెవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి దాదాగిరి చేశారు. పోలీసులను ఇష్టమునొచ్చి వాడుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మీ ఊరికి నేను రానేరని మీ ఊరు ముఖమే చూడడం సర్పంచ్ గెలిపియపోతా అన్నాడు. ఒక మంత్రి అయితే మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదండి. అయ్యా జాగేరా నువ్వు ఇచ్చినందుకు? ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడితే ఉండే ప్రజల సొమ్ము. అది మీ ఊరికి అనడానికి నువ్వే ఊరివి. ఇంకొక ఎమ్మెల్యే ఆయన ఏదో ఊరు, ఆయన అయితే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఆడ పోలింగ్ బూత్ కాడ. పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఇక అయితే వంగి దండం పెట్టుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు. మరి యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ కృషి చేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లు లేకపోదురా? యూరియా దొరకనప్పుడు, వర్షం పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డప్పుడు, పండుగ పూట కూడా పండుగ నిడిచిపెట్టి పొద్దున్న దాకా లైన్లో నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కృషి చేసుకొని అప్పుడు కూర్చోలేదు. మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని రోడ్డు ఎక్కుతుంటే, మా పిల్లలు గురుకుల పిల్లలు దవాఖానల పాలవుతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కృషి చేసుకొని కూర్చోలేదు. వడ్లు తడిసిపోయి కొనకపోతే ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కృషి చేసుకొని కూర్చోలేదు. గప్పుడు కృషి చేసుకొని కూర్చుంటే ఇవాళ ఆ పోలింగ్ బూత్ కాడ సర్పంచ్ ఎలక్షన్ల కాడ కృషి చేసుకోవాల్సిన అవసరం ఏంది? రేవంత్ రెడ్డి 4000 పింఛన్ అవ్వా తాతలకు ఎందుకు ఇస్తలేవని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఎమ్మెల్యేలు ఎందుకో కృషి చేసుకొని కూర్చుంటలేరు? రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం,
అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి కింద నెల నెలకు ఇస్తామన్నాం. 2 ఏళ్ళు అయింది, 60,000 బాకీ పడ్డాం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కుర్చీ వేసుకొని కూర్చోరు? గాడ కుర్చీ వేసుకొని కూర్చుంటే పోలింగ్ బూత్ కాడ కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అది ఈడ కుర్చీలు వేసుకున్నా, వంగి వంగి దండాలు పెట్టినా, బెదిరించినా, పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన వాళ్ళు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు బెదిరించాల్సింది ప్రజల్ని కాదు, మీరు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డిని. నువ్వు ఫుట్బాల్ షోకులు కాదా రేవంత్ రెడ్డి, నువ్వు ఆడుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుడు, వాళ్ళు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? ప్రజలకు పిల్లలకింత కడుపు నిండి అన్నం పెట్టు, చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇచ్చిన మాట ప్రకారంగా అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇచ్చిన మాట ప్రకారంగా అక్క చెల్లెలకు 2,500 అవి విడిచిపెట్టిండు. అందాల పోటీలు పెడతా, వాళ్ళని చూసుకుంటా మురుస్తా. అవి విడిచిపెట్టిండు. నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడతా, మీరు నన్ను చూసి మురుగుండ్రి. నువ్వు ఫుట్బాల్ ఆడితే ఎందుకు గంగల పట్టే మాకింది? నువ్వు బాండ్ పేరు రాసిచ్చింది మాకు ఇస్తావా ఇయ్యవా అని మేము అడుగుతున్నాం. దాని సంగతి చెప్పాలి రేవంత్ రెడ్డి, అవునా కాదా? దానికోసం మేము కొట్లాడతాం, బరాబర్ గట్టి కొట్లాడతాం. అరే ఇప్పుడు గణపురం నీళ్లు ఇచ్చడా ఇయ్యడా ఇదివరకు చెప్తలేడు. పాపం పాపన్నపేట్ల బోర్ల మీద బోర్లు గుర్తురు. బీఆర్ఎస్ ఉండగా ఎప్పుడన్నా నీళ్ల కోసం ఎదురు చూసిండ్రా? బోర్ బండి వచ్చిందా ఎప్పుడైనా పాపన్నపేటకో, అవేలి గణపూర్కో, మెదక్ రూరల్ మండలం మొఖాన బోర్ బండి వచ్చినాదే? మీరు అసలు జీబు గట్టు లేదు, హైదరాబాద్ వచ్చు లేదు. కేసీఆర్ ఉన్నాడు, బరాబర్ యాసంగి పంటకు మీకు నీళ్లు వచ్చినాయా లేవా ఆ రోజు? మరి వాళ్ళు ఏమైంది? ఇంత కాలం అయితే కూడా యాసంగికి నీళ్ళు ఇస్తారా ఇయ్యరా? ఎవడు చెప్పడు? చెప్పుకుందామంటే దిక్కు లేదు, అడిగేటోళ్ళు లేకుంటే అయిపోయింది. మరి మనం కదా పోరాటం చేయాల్సింది. బీఆర్ఎస్ కదా 10 ఏళ్ళు నీళ్లు ఇచ్చింది. గణపురం ఆనకట్టును బీఆర్ఎస్ కదా ఆధునీకరించింది. చెక్ డ్యాములు కట్టి మంజీరా మీద, హల్దీ మీద, బంగాళమూల పంటలు వెంటనే చేసింది బీఆర్ఎస్ కదా. ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ వాడు ఎప్పుడన్నా కట్టిండా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలా కరెంటు కూడా మున్పట్లెక్క వస్తలేదు. 13-14 గంటల కరెంట్ వస్తలేదు. బాయిల కాడ రాత్రిపూట కరెంటే ఉంటలేదు. మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి రైతుల కోసం. పోరాడదాం, గట్టిగా పోరాడదాం, రైతుల పక్షాన నిలబడదాం. 6 గ్యారంటీల అమలు కోసం కూడా ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం. మీరు మంచిగా సర్పంచ్గా గెలిచిన మీరందరూ కూడా బాగా పనిచేయండి. ప్రజలతో మమేకమై మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మన బీఆర్ఎస్ పార్టీని మనం చక్కగా మరి బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది మెదక్ ప్రజలకు కూడా. మెదక్ ప్రజలు ఏం కోల్పోయినరో ప్రజలు గ్రహించిండ్రు, రాష్ట్రంలో ప్రజలు గ్రహించిండ్రు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ కావాలని చూస్తుండ్రు, మెదక్ లో కూడా మా బీఆర్ఎస్, మా గులాబీ జెండా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడైనా ఇబ్బంది పెడితే మా సర్పంచ్ గారినో, మా ఉప సర్పంచ్ గారినో, మా వార్డు మెంబర్నో ఇబ్బంది పెడితే మన నాయకులకు చెప్పండి. అంత కాదంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా మీకు అండగా ఉంటా. ఎవరు తెరువు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మన లీగల్ సెల్ ఉంటది, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అపరాత్రి ఏ సర్పంచ్ గారికి, ఏ బీఆర్ఎస్ కార్యకర్తకు ఎవరికి కష్టం వచ్చినా మేమందరం కూడా అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఎవడన్నా మీ ఊళ్ళో జాదా హుషారు చేసినా, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని తిప్పలు పెట్టే రాసి పెట్టుకోండి. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మనమే, వడ్డీతో సహా వానికి చెల్లిద్దాం. ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. పోయిన 10 ఏళ్ళు ఊకున్నాం, ఎంతసేపు పని 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 మీద పడ్డాం మనం. కానీ ఈ తాప పని చేస్తాం, ఎవడెవడైతే మనం తిప్పలు పెట్టిండో వాని పని కూడా చేస్తాం. ప్రజలకు పని చేస్తాం, తిప్పలు పెట్టిన పని కూడా చేద్దాం. ఇక 2 పనులు చేద్దాం. ఈ తాప పోయిన తాప ప్రజల పని ఒక్కటే చూసినాం. ఎందుకంటే మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. నాకు పాపం ఎన్ని ఫోన్లు వచ్చినాయో పాపన్న పెట్టుకెళ్ళి ఆ ఎస్ఐ తీసుకుపోయి ఏమనుకుంటుండో గల్ల పట్టుకొని మనం తీసుకుపోయి లోపల కూర్చుండ పెడుతుండట. మనల్ని కొడబాకలో మన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిందని నాకు మొన్న మనవులు కలిసినప్పుడు చెప్తున్నారు.
ఇట్లా చాలా ఊర్లలో నాకు ఫోన్లు వచ్చినాయి. ఆఫీసర్లు గాని వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి, పోలీస్ అధికారులు. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. గవర్నమెంట్ అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, న్యాయబద్ధంగా నిలబడాలి. కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సర్పంచులుగా మీకు పూర్తి అధికారాలు ఉంటాయి. మీరు మండల అధికారులైనా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ అధికారులనైనా నిక్కచ్చిగా నిలదీయండి, మీ హక్కుల కోసం అడగండి. తేడా వస్తే మా దృష్టికి తీసుకురండి, మేం వాళ్ళను ఆ అధికారులు అంతు చూస్తాం, వారి సంగతి తెలుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. సో అందువల్ల ఎక్కడ మనకు ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తు మనదే. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మంచిగా పనిచేయండి, ప్రజలతో మమేకం కండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు మంచి ట్రైనింగ్ కూడా పెట్టి మీ అందరికి పుస్తకాలు, మీ హక్కుల గురించి, మీ విధుల గురించి కూడా నేను తెలియజేస్తా. మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాం జిల్లా మొత్తం ఒక్కరోజు గెలిచిన సర్పంచులతో. మీరు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పని చేయాలి, ఏం పనులు చేయాలి, మీకు ఏం అధికారాలు ఉంటాయి, ఆఫీసర్లతో ఎట్లా మాట్లాడాలి, అన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఒక పూట చెప్తా. మంచిగా మాట్లాడుకుందాం. సో ఇవాళ మెదక్లో చాలా బాగా గెలిచినారు. ముఖ్యంగా మా హవేలి గన్పూర్ మండలం గాని, మా చిన్నశంకరంపేట అద్భుతమైన ఫలితాలు సాధించింది. పాపన్నపేటలో కూడా కొద్దిగా పోయినట్టున్నాయి. 10 ఓట్లు, 20 ఓట్లు, 5 ఓట్లతోని దగ్గరకు వచ్చి మా వాళ్ళు కొన్ని మిస్ అయిపోయింది. అట్లా కొన్ని టాస్క్లు కూడా ఓడిపోయినాం మనం. కొన్ని కొంత దగ్గరకు వచ్చి కూడా కొంతమంది మిస్ అయిపోయింది. రామాయణపేటలో గాని, మన నిజాంపేటలో గాని చాలా బాగా మంచిగా చక్కగా మన కార్యకర్తలు, మన నాయకులు కలిసిమెలిసి పనిచేసిండ్రు. సో ఇదే ఉత్సాహాన్ని, ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. మీ గౌరవాన్ని కాపాడతా, మీ యొక్క ప్రేమను నేను నిలబెడతా. మీరెంతైతే కష్టపడి ఇలా గవర్నమెంట్ లేకపోయినా భయపడకుండా పేగులు లేగదాకా చివరి